హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఇవాళ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పై పనితీరును ఆకస్మికంగా పరిశీలించారు సీఈఓ కమలవర్ధన్ రావు. కల్తీ ఫుడ్ పై సీరియస్ గా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఇవాళ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పై పనితీరును ఆకస్మికంగా పరిశీలించారు సీఈఓ కమలవర్ధన్ రావు. కల్తీ ఫుడ్ పై సీరియస్ గా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక ఫుడ్ రెస్టారెంట్లు కానీ, అదేవిధంగా హోటళ్లకు కానీ వాటిని తనిఖీ చేసి వాటిపైన కేసులు నమోదు చేయడమే కాకుండా ఫైన్లు కూడా వేశారు. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎస్ఐ సిఇఓ కమలవర్ధన్ రావు హైదరాబాద్ ను విజిట్ చేశారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పనులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఉండేటువంటి చిన్న చిన్న అనార్గనైజ్డ్ గా ఉండేటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి దగ్గర కల్తీ నివారణ కోసం తెలంగాణలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టినటువంటి ఈ యంత్రాలతో, ఈ వెహికల్స్ పైన ఉండేటువంటి యంత్రాలతో అక్కడికక్కడ ఫుడ్ ను టెస్ట్ చేయడం, అక్కడ ఏమైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని డిస్కార్డ్ చేయడం, అక్కడ ఉండేటువంటి వాళ్లకు అవేర్నెస్ కల్పించే విధంగా, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే వెహికల్ తో పాటు అక్కడ అధికారులు పనిచేస్తుంటారు. అయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రత్యేక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి వచ్చినటువంటి ఎస్ఐ సిఇఓ కమలవర్ధన్ రావు హైదరాబాద్ లో ఆకస్మికంగా తనిఖీలు చేయడమే కాకుండా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోను ఫుడ్ సేఫ్టీ కోసం ప్రమాణాలు పెంచేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాబోయే 1-2 రోజుల్లో దేశంలో 1-2 ఏళ్లలో దేశంలో సమర్థవంతమైన అదేవిధంగా నాణ్యమైనటువంటి ఫుడ్ అందించే విధంగా తాము ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నాం. రాముడు, అంటే ఈ ఫుడ్ ఆన్ వీల్స్ వీటిలోనే తనిఖీలు కాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా అనేక ఉన్నాయి హైదరాబాద్ లో. ఇటువంటి రెస్టారెంట్స్ లో కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి తనిఖీలతో పాటు భవిష్యత్తులో ఈ తనిఖీలను మరింత ఎక్కువగా పెంచి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణలో ఫుడ్ టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఒకటి మాత్రమే నేచురల్ లో ఉంది. వాటిని పెంచుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు అధికారుల సంఖ్యను కూడా దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు 5,600 మంది మాత్రమే ఉన్నారు. వీరి సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. ప్రధానంగా అనార్గనైజ్డ్ గా ఉండేటువంటి చిన్న చిన్న హోటళ్లే కాకుండా ఆర్గనైజ్డ్ గా ఉండేటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అదేవిధంగా ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ కాలంలో కొన్ని లోపాలు గుర్తించాం. వాటిపైన కూడా తాము ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.